సమయంలో కొన్ని నిమిషాలు ప్రభు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు ప్రభు చెల్లించక మునుపు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గత 25th క్రిస్మస్ దినాల్లో, క్రిస్మస్ పరిచర్లో కానీ 25th కానీ అంటే సువార్త కూడికల్లో 25th క్రిస్మస్ కూడిక పిమ్మట 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ కానీ, మార్నింగ్ నూతన సంవత్సర ఆరాధన, తర్వాత మరి ఉపవాస ప్రార్థనలు, తర్వాత బాప్తిసము కార్యక్రమంలో నూతన బాప్తిసం సంపు, తొట్టె ఓపెనింగ్, బాప్తిసాలు, తర్వాత రాత్రి ఆల్ నైట్ ప్రేయర్. సో వీటన్నిటికై ప్రభు ఇన్ని గొప్ప మేలు చేసినందుకై, ప్రభు ఇన్ని అద్భుతాలు చేసినందుకై వాస్తవానికి మనకున్న గుణలక్షణం ఏంటంటే ఎప్పటికప్పుడు దేవుడు చేసిన మేలు కృతజ్ఞత కూడిక కలిగి ఉంటాం. కానీ ఈసారి లేట్ అయిపోయింది. ఎందుకంటే క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ తర్వాత ఎమ్మటే మళ్ళా ఉపవాస ప్రార్థన కొరకు ప్రిపరేషను, తర్వాత బాప్తిస కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఏంటంటే వెనువెంట జరుగుతూ వచ్చినాయి మనకు. సో గ్యాప్ అన్నది లేకుండా ఓదానికోటి, అంటే గ్యాప్ అంటే మనకి టైం లేకుండా అవుతూ వచ్చినాయి. ఉండా టైం ఏమో గ్యాప్ ఉండే టైం మనకు సెట్ కాలేదు, ఎందుకంటే అవి పనులు. సో ఈరోజు ఏంటంటే ప్రభు చిత్తమైతే కృతజ్ఞత కూడిక కలిగి కలిగి ఉంటున్నాం. ఈ యొక్క గత దినాల్లో ప్రభు చేసిన మేలంతటిని బట్టి ఈరోజు మనం ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించడం కొరకాయి గత సంవత్సరం సువార్త కూడికల్లో, క్రిస్మస్లో 31st ఈ సంవత్సరం ఫస్ట్కి ఉపవాస ప్రార్థనలో, బాప్తిస కూడికల్లో, బాప్తిస కార్యక్రమాల్లో, బాప్తిస తొట్టి ఓపెన్ చేయడంలో, రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో కూడా ప్రభు సహాయం చేసినందుకు కృతజ్ఞత కూడిక మనం కలిగి ఉంటున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక నుండి ప్రతి నెల 2వ శుక్రవారం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ సాటర్డే ఉంది కదా, నైట్ ఆల్ నైట్ ప్రేయర్లో గడిపి సాటర్డే రోజు కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు అవసరమైతే. సో సాటర్డేకి ఉండదు కాబట్టి ప్రతి నెల 2వ శుక్రవారం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్. కాబట్టి అప్పటిలోపు దేవుడు అన్నీ మనకు రాత్రి కూడా కరెంట్ లేదు కానీ దేవుడు మిగతా అవన్నీ ఇస్తాడు. సో ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులారా, అందరం కలిసి చదువుదాం. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 12వ వచనంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్న సత్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనిని బట్టి దేని కొరకే, దేని నిమిత్తమే కృతజ్ఞత చెల్లించాలంటే అక్కడే రాయబడుతూ వచ్చింది యెహోవా యందు సంతోషించుడి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? యెహోవా యందు సంతోషించుడి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని యొక్క సంతోషం. దేవుడు మనకి గత కూడికలన్నింటిలో కూడా కాపాడి ఏ అవాంతరము, ఏ అపాయము, ఏ నష్టం జరగకోకుండా గత సంవత్సరం సువార్త కూడికల్లో, క్రిస్మస్ కూడికలో కానీ ఈ సంవత్సరంలో ఫస్ట్ తారీఖు కానీ, తర్వాత 13, 14, 15 తారీఖుల్లో జనవరి నెలలో స్పెషల్ మీడియా సువార్త ఉపవాస ప్రార్థనలో కానీ, తర్వాత జనవరి 26 మరి బాప్తిసాలు కానీ, తర్వాత రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ కానీ, వీటన్నిటి విషయాల్లో మనం దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇవన్నీ మనకి సంతోషకరంగా ఉందా, ఆనందకరంగా ఉందా? చెప్పండి. సంతోషకరంగా ఉందా, ఆనందకరంగా ఉందా? సంతోషకరంగా ఉంది. కానీ మనం కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి కృతజ్ఞత చెల్లించాలి. దేని బట్టి అంటే దేవుని యందు మనం సంతోషించే విషయాలు దేవుడు మన జీవితాల్లో జరిగించినందుకు, దేవుని బట్టి సంతోషించే విషయాలు మన జీవితాల్లో దేవుడు జరిగించినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మన జీవితంలో దేవుని బట్టి సంతోషించేటటువంటి కార్యాలు మన జీవితంలో చేశాడు. అవేమిటి అని అంటే ఒక 5 విషయాలు చెప్పొచ్చు. 7 చెప్పడానికి టైం లేదు కానీ ఒక 5 విషయాలు.
సో వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మీరు చేసిన మేలును బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ, గత దినాలన్నింటిలో కూడా మీరు కాచి కాపాడి తండ్రి, గత సంవత్సరం సువార్త కూడికల్లో, క్రిస్మస్లో తండ్రి 31 తారీఖు, జనవరి 1, జనవరి నెల 13, 14, 15 తారీఖుల్లో ఉపవాస ప్రార్థనలు కానీ, ఇంకా ప్రభా మరి ఆ యొక్క బాప్తిస కార్యక్రమాలు కానీ అన్నింటిలో రాత్రి 6 ప్రేయర్లో కూడా మీరు తోడుకుంటారు. వీటన్నిటిని తలపోసుకుంటూ ఈరోజు కృతజ్ఞత కూడిక కలిగి ఉంటాను సాయించండి. ఈ కూడికి అనేకులు వచ్చినట్టు సాయించండి. ఈ కూడికి అంతా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, నాతో మొత్తం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ, వాక్య ఉపయోగంలో మమ్మల్ని నడిపించమని తండ్రి, మేము మీకు యెహోవా యందు ఆ సంతోషించే జీవితం మీరు మాకు ఇచ్చారు. అంటే మీ ద్వారా మేము వేటిని బట్టి సంతోషించమో వాటిని బట్టి మీకు కృతజ్ఞత చెల్లించే వరకు సిద్ధపరచమని, ముందున్న సమయం ఎంతా మాకు దీవెనకరంగా చేయమని, మిమ్మల్ని స్తుతించేది, మిమ్మల్ని గణపరిచేది అంతా మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, యెహోవా యందు సంతోషించుడి, ఆయనకు యెహోవా యందు సంతోషించుడి. ఆయనకి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. సో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేన్ని బట్టి అంటే ఆయన మనకిచ్చిన తనలో ఉన్న సంతోషం, తనను బట్టి మనం సంతోషించిన కార్యాన్ని బట్టి. సో ఈరోజు ఒక 5 విషయాలు జనరల్గా మన మధ్యలో జరిగిన విషయాలే నేను చెప్తాను, కానీ లేఖన భాగాన్ని చూపించి చెబుతాను. సో వాటిని బట్టి మనం దేవుని ఏం చేయాలా? సంతోషించాలి. మొట్టమొదటిగా దేన్ని బట్టి మనం సంతోషించాలి అనంటే, దేనిని బట్టి సంతోషించాలి చెప్పండి? మొట్టమొదటిగా మనం దేవుని యందు సంతోషించాలి కాదు, సంతోషించాం. దేన్ని బట్టి సంతోషించాలి కాదు, సంతోషించాం. దేన్ని బట్టి? సో దేన్ని బట్టి మనం సంతోషించామో దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మనం దేన్ని బట్టి మొట్టమొదటిగా సంతోషించాము అని అంటే, రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము. మనం దేన్ని బట్టి సంతోషించాము అని అంటే, దేవుడు మనం సంతోషపెట్టిందని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. సో దేన్ని బట్టి మనం దేవుని బట్టి సంతోషించామంటే, మొదటి కోణం మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. అది ఏదో చదువులేండి. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సువార్తను నమ్మి. సో ఈరోజు మనం దేవుని యందు సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. దేన్ని బట్టి అంటే, గత క్రిస్మస్ దినాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే మన సువార్త కూడికలు పెట్టబడుతూ వచ్చినాయో, ఆ సువార్త కూడికల్లో దేవుడు తన మహిమ కొరకే వాడుకుని, ఎటువంటి ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా, ఎటువంటి అవాంతరాలు జరగకోకుండా, ఎటువంటి గొడవలు కొట్లాట్లు సమస్యలు రాకుండా, ప్రతి ప్రాంతంలో జరిగినటువంటి, ప్రతి గృహంలో జరిగినటువంటి సువార్త కూడికలో దేవుడు మహిమ పొందినందుకై, అంటే ఆ సువార్త అంతట్లో కూడా ఏ అలజలు రాకుండా, ఏ టెన్షన్స్ లేకుండా, ఏ గొడవలు జరగకోకుండా, ఇంకా ఏ కలవరాలు లేకుండా, ప్రతి గృహంలో పెట్టిన సువార్త కూడికల్లో, ప్రతి చోట ప్రకటించబడిన సువార్తలో, ప్రతి ప్రాంతంలో ప్రకటించబడినటువంటి సువార్త అంతట్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నందుకై దేవునికి ఏం చేయాలి? మనం కృతజ్ఞత చెల్లించాలి. దీన్ని బట్టి మనం దేవుని ఎందుకు సంతోషిస్తున్నాం. చూడండి, ఎవరి ఇంట్లోనైనా కూడిక జరిగినప్పుడు ఏడ్చిన వాళ్ళు ఎవరైనా ఉండారా? అయ్యో మా ఇంట్లో ఈరోజు కూడిక జరిగింది, మా డబ్బులు అయిపోయినాయి, మా టైం అయిపోయిందని ఏడ్చిన వాళ్ళు ఎవరైనా ఉండారా? ఎవరు లేరులేండి. పోనీ కూడిక జరిగిందని ఎవరైనా బాధతో ఉంటారా? బాధతో ఉంటారు. ఎందుకని? అందరూ సంతోషంగా ఉంటారు. పోనీ దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం మా గృహంలో సువార్త కూడిక, క్రిస్మస్ కూడిక బాగా జరిగిందని సంతోషిస్తాం. సో ఏదైతే దేవుడు కొట్లాటలు లేకుండా, గొడవలు లేకుండా, ఇంకా కలవరాలు లేకుండా, ఏ టెన్షన్స్ లేకుండా సమాధానకరమైన రీతిలో తన సువార్తని జరిగించినందుకే క్రిస్మస్ దినాల్లో తన సువార్త కూడికలు ఏ ప్రాంతంలో అయితే ప్రకటించబడుతూ వచ్చినాయో ఆ ప్రాంతాల్లో కూడా దేవుడు తన మహిమ కొరకై ఎక్కడ ఏ అబ్జెక్షన్ లేకుండా, ఏ ఆటంకం లేకుండా, ఏ అవాంతరం రాకుండా దేవుడు ఆ సువార్త కూడికలన్నింటిలో కూడా ఘనముగా ముందుండి నడిపించినందుకై దేవుని బట్టి మనం సంతోషించి ఏం చేయాలి? ఈరోజు కృతజ్ఞత చెల్లించాలి దేవునికి. ప్రభా, గత దిన సువార్త కూడికలన్నింటిలో కూడా, గత దినాల్లో జరిగిన ప్రతి సువార్త కూడికలు అంతట్లో కూడా నువ్వు తోడుగా ఉండి, నువ్వు సహాయకుడిగా ఉంటూ, ప్రతి ప్రాంతంలో, ప్రతి గృహంలో పెట్టినటువంటి సువార్త కూడిక ద్వారా ఎవరు ఏ అబ్జెక్షన్ చేయకుండా, ఎవరు ఏ ఆటంకం చేయకోకుండా
ఎవరు ఎలాంటి కలవరాలు తీసుకురాకుండా ప్రతి ప్రాంతంలో జరిగినటువంటి సువార్త కూడికలు, ప్రతి గృహంలో జరిగినటువంటి, ప్రతి గ్రామంలో జరిగినటువంటి సువార్త కూడికలు అన్నిటిలో కూడా ఏ కలవరాలు, ఏ టెన్షన్స్ లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ వేదన లేకుండా ప్రతి ప్రాంతంలో నీ సత్య సువార్తను ప్రకటించడానికి కృపనిచ్చావు ప్రభా. సత్య సువార్తను ప్రకటించే ధన్యతను ఇచ్చావు. అది లేఖన భాగాల ద్వారా, అది మైక్ శబ్దం ద్వారా, అది దేవుని దాసుల స్వరం ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, అనేకులు చెప్పే విధానంలో కానీ గత సంవత్సరం అంతా దేవుడు తన కృప ద్వారా సువార్తను ప్రకటించడానికి కొరకై మనకు సమయం ఇచ్చినందుకు, ఆ సువార్త ప్రకటించే ధన్యత దేవుడు క్రీస్తులో మనకు ఇచ్చినందుకై, ఆ సువార్త దేవుడికి మహిమకరంగా మనం ప్రకటించినందుకై ఇప్పుడు ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, గత సంవత్సరం అంతట్లో కూడా క్రిస్మస్ దినాల్లో ఏ గృహంలో అయితే గృహ కూడి పెడుతూ వచ్చారు క్రిస్మస్ కూడిక, ఆ సువార్త కూడికలో ఏ అభ్యంతరాలు లేకుండా, ఏ అలసలు రాకుండా కాపాడుతూ వచ్చేవి నీకు వందనాలు. ఇంకా అది మాత్రమే కాదండి, గత దినం అంతట్లో కూడా, గత సంవత్సరం అంతట్లో కూడా సువార్తల్లో, ఆయా పరిచర్లు అంతట్లో కూడా నీ సత్య సువార్తను అనేకులు తెలియపరచడానికి నువ్వు కృపణిస్తూ వచ్చావు ప్రభా. ఇది కేవలం నిన్ను బట్టే జరిగింది ప్రభా అని ఈరోజు మనం దేవుని బట్టి సంతోషించి ఏం చేయాలా? గత సంవత్సరం అంతా దేవుడు తన సువార్తలో మనల్ని కాపాడి, ప్రతి విధమైన దుష్టుల నుండి మనం కాపాడి, మనల్ని కాపాడి ఇప్పుడు మనల్ని కృతజ్ఞత కూడికి దేవుడు నడిపించినందుకు మనం ఏం చేయాలా? గత సంవత్సరాల సువార్త అంతట్లో దేవుడు కాపాడినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇది మొదటి మాట. సో దేవునికి మనం యెహోవా యందు సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ఏ విషయంలో? గత సంవత్సరం అంతా సువార్తలో ఏ అబ్జెక్షన్స్ ఆటంకం రావడం, ఏ అబ్జెక్షన్స్ ఆటంకంగా రాకుండా, ఏ కలవరాలు రాకుండా తన కృప ద్వారా మనం నడిపించి తన యొక్క సత్య సువార్తను ప్రకటించుకోవడం కొరకై దేవుడు మనల్ని వాడుకున్నందుకై, ఆ సత్య సువార్తలో దేవుడు మహిమ పొందినందుకై దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇది మొదటిది. రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో విషయం, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్నటువంటి రెండో కోణాన్ని మనం చూద్దాం. రండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. రెండోదిగా మనం దేని విషయంలో కృతజ్ఞత చెల్లించాలి? ఒకటి, ఆయన సత్య సువార్తను గత సంవత్సరం క్రిస్మస్ దినాలు అంతట్లో కూడా దేవుడు తన కృప ద్వారా ప్రకటించుకోవడానికి ఇష్టపడినందుకై దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. రెండోదిగా చూసినట్లయితే మనం చూడాల్సిన రెండో కోణం ఏంటి? రెండో మాట అని అంటే క్రిస్మస్ తర్వాత వచ్చింది ఏంటి మనకి? క్రిస్మస్ తర్వాత ఏమొచ్చింది తెలుసా? క్రిస్మస్ తర్వాత ఏమొచ్చింది? న్యూ ఇయర్. 31st నైట్ ఫస్ట్ వచ్చింది కదా. సో ఈ 31st నైట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? 31st నైట్ ఫస్ట్ వచ్చింది కదా. వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? మనకి గత కాలం అంతా కాచి కాపాడాడు. సో ఈరోజు మనం కృతజ్ఞత దేనికి చెల్లించాలంటే, ఫస్ట్ దేవుడు తన కృప ద్వారా మంచి సువార్త మన ద్వారా దేవుడు జరిగించుకున్నందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఆ సువార్తలో మనం కూడా పార్టిసిపేట్ చేసినందుకు, పాలు పొందినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. రెండవదిగా ఏంటి? గత కాలం అంతా దేవుడు కాచి కాపాడినందుకు. ఏ కాలం అండి? గత కాలం అంతా కూడా ఎలా కాపాడాడు ఆయన అంటే, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. నేను చదువుతా చూడండి. నా కాలుగతులు నీ వశంలోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షించు. కాబట్టి రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం రాయబడుతూ వచ్చింది, నా కాలుగతులు నీ వశంలో ఉండే. అంటే గత కాలం అంతా కూడా మన భద్రత అంతా ఆయన చేతుల్లో పెట్టుకుని, మన భద్రత అంతా ఆయన స్వహస్తాల్లో దాచిపెట్టి, మనకు ప్రతి విధమైన వస్తున్న అపాయము, మరణకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి కూడా, గత సంవత్సరం వచ్చినటువంటి మరణకరమైన ప్రతి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చినందుకై దేవుని బట్టి, యెహోవాని బట్టి మనం సంతోషించి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నేను నిన్నటి వాడినే, నేటి వాడిని కాదు, నేటి దాన్ని కాదు. అయినప్పుడు ప్రభా, నాకు నిన్నటి దినములో నువ్వు కాపాడావు. నిన్నటి దినమంతా కూడా, అంటే గత సంవత్సరం అంతా కూడా నీ కాపుదల, నీ కనుదృష్టి. అందుకే రాయబడుతూ వచ్చింది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు. ప్రభా, నువ్వు కాపాడే దేవుడుగా, కొనుక్కోకుండా నిద్రపోకుండా నువ్వు కాపాడుతూ ప్రభా, నీ యొక్క నా కాలుగతులన్నీ నీ యొక్క చేతిలో పెట్టుకుని, నా భద్రత అంతా నీ చేతుల్లో ఉంచుకుని నన్ను కాపాడుతూ వచ్చావు ప్రభా. నా భద్రత అంతా నీలో ఉంచుకుని నన్ను కాపాడుతూ నేటికి నన్ను సంరక్షిస్తూ వచ్చిన నీ కృపను బట్టి నీకు వందనాలు. గత సంవత్సరం అంతా కూడా కొన్ని బలహీనతలు వచ్చినా, కొన్ని అనారోగ్యాలు వచ్చినా, మరణంలో నుండి నా ప్రాణమును జీవనంలోకి దాటించి నువ్వు ప్రభా
నీ యొక్క హస్తముల ద్వారా నువ్వు కాపాడుతూ కురుక్కోండి నిద్రపోకుండా తండ్రి నా కాలుగతుల భద్రత అంతా నీ చేతుల్లో ఉంచి నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు గత సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చావు ప్రభా. నా భద్రత నీ చేతిలో ఉంచుకుని నన్ను కాపాడుతూ వచ్చిన నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతలని రెండోదిగా మనం దేవుని స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. మొట్టమొదటిగా దేని నిమిత్తమై దేవుని సువార్త ప్రకటించడం కొరకు దేవుడిచ్చిన సమయము, ఆ సువార్తలో దేవుడు మహిమ పొందినందుకు, తర్వాత ఆ సువార్త ద్వారా ఆ సువార్తను ప్రకటించే విధానం దేవుడు మనకు కూడా అనుగ్రహించినందుకై మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం ఏంటి? గత కాలమంతా దేవుడు కాపాడి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు గత కాలమంతా కూడా కాపాడుతూ వచ్చినందుకై మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. అందుకే రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాలు 28వ అధ్యాయం 12 వచ్చినట్టుకుంటా, నేను మీతో కూడా సదాకాలం ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడండి? సదాకాలం మీతో కూడా ఉంటానంటున్నాడు. అంటే దేవుడు మనతో సదాకాలం ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? గత కాలం అంతా మనతో ఉండి కాపాడుతూ వచ్చాడు. ఆయన గత కాలం అంతా కూడా ఆయన మనతో ఉండి ఎన్నో ప్రమాదాల్లో, ఎన్నో కీడుల్లో, ఎన్నో నష్టాల్లో, ఎన్నో మరణకరమైన పరిస్థితుల్లో నుండి గత కాలం అంతా కూడా ఆయన మనకు తోడుగుండి మనల్ని కాపాడుతూ వచ్చినందుకై మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నా జీవితంలో గత కాలం అంతా నువ్వు కాచి కాపాడు, గత కాలం అంతట్లో కూడా నువ్వు తోడుగా ఉండి దేవా నా జీవితంలో మరొక సంవత్సరం బహుమానం ఇచ్చి సంవత్సరంలో 2వ నెలలో కూడా ప్రభా 2వ శనివారంలో నన్ను సజీవ ప్రవేశపెట్టేవని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మనం. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సందర్భం. కాబట్టి మొట్టమొదటిగా పోయిన సంవత్సరం అంతా దేవుడు తన సువార్తని క్షేమంగా జరిగించి మహిమకరంగా జరిగించినందుకు, ఆ సువార్తను మన ద్వారా కూడా దేవుడు జరిగించినందుకు దేవుని యందు సంతోషించి కృతజ్ఞత చెల్లించాలి. 2, గత కాలమంతా కూడా దేవుడు మనల్ని కోడి తన రెక్కల కింద కాపాడినట్లు ఆయన కొనుక్కొని నిద్రపోకుండా మనల్ని కాపాడి తన చేతుల్లో మన భద్రత అంతా దేవుడు పెట్టుకుని మనల్ని గత కాలమంతా కాచి కాపాడినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఆ కాలం అంతట్లో దేవుడు తన కనుదృష్టి మన మీద నుంచి కాపాడినందుకై కృతజ్ఞత చెల్లించాలి. ఇది ఎన్నో మాట? 2. ఇక 3వ విషయం మొట్టమొదటిగా సువార్త, 2 గత కాలం అంతా కూడా దేవుడు కాపాడినందుకు. మూడోదిగా చూసినట్టయితే రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట? వాస్తవానికి ఇది 2వ మాట చెప్పాలి, కానీ ఈ బయలుపాట్లో 3వ కోణంలో చూస్తున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మెల్లగా మాట్లాడమన్న బయట. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అది కాబట్టి ఇక్కడ 3వ కోణాన్ని చూస్తున్నాం. మొదటి కోణం ఏంటి? ఆయన తన సువార్తను గత సంవత్సరం అంతా కూడా మంచిగా ఏ గృహాలు అయితే కూడికలు పెట్టబడినాయో ఆ గృహాన్ని ఆధారం చేసుకుని ఏ సువార్త ప్రకటించబడిందో ఆ సువార్తను బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. 2వ కోణం ఏంటి? గత కాలం అంతా దేవుడు కాపాడినందుకే దేవుని కృతజ్ఞత చెల్లించాలి. 3వ కోణం ఏంటి? దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించిన సర్వసత్యాన్ని, యేసు ప్రభువారి యొక్క జననం గురించి సకల ప్రజలకు తెలియపరచడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. దేన్ని బట్టి అండి? యేసు ప్రభువారి లోకానికి జన్మించాడన్నటువంటి ఆయన జననాన్ని, ఆయన యొక్క జననం గురించి, ఆయన యొక్క పుట్టుక గురించి సకల ప్రజలకి ప్రచురం చేయడానికి దేవుడు కృపనిచ్చినందుకే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి సంతోషించి. ఎవరైనా యేసు ప్రభు పుట్టినందుకు ఏడుస్తారా? ఎప్పుడు ఏడుస్తారు చెప్పండి? మనుషులు పిల్లలు పుట్టినప్పుడు, ఏ పిల్లలు పుట్టినప్పుడు ఏడుస్తారు? ఏ పిల్లలు పుట్టినప్పుడు ఏడుస్తారు? ఒక మనిషికి ఏ పిల్లలు పుట్టినప్పుడు ఏడుస్తారు? ఏ పిల్లలు పుట్టినప్పుడు ఏడుస్తారు? ఏ పిల్లలు? ఆడపిల్లలు. సో ఎవరైనా సరే సహజంగా ఏంది, మా పిల్లడి కోసం ఎదురు చూస్తాం. వాడు పుట్టమనేటప్పుడు ఆడపిల్ల పుట్టగానే ఏం చేస్తాం? అయ్యో ఆడపిల్ల పుట్టిందా అనుకుంటాం. సరే మొదట వెట్టగొట్ట పుట్టిందని అనుకుంటే 2వ కూడా ఆడపిల్ల పుట్టిందానికి ఏం చేస్తాం? అరే 2వ కూడా ఆడపిల్లేనా? 3వ మళ్ళీ 3వ ఆడపిల్ల పుడితే చిచ్చిచ్చి నా దరిద్రం ఎట్టకుంది అనుకుంటామా? కొంతమంది అనుకుంటారులేండి, మనలాంటి వాళ్ళు అనుకోరు. మన దేవునికి వందనాలు చెల్లించాలి, మనకు సంతోషం కాబట్టి. కానీ ఎవరైనా సరే పిల్లలు పుట్టారంటే సంతోషంగా ఉంటారా, బాధకుంటారా? సంతోషం. కానీ యేసు ప్రభువారి యొక్క జననం, యేసు ప్రభువారు జన్మించినటువంటి ఆ జననం గురించి
సకల ప్రజలకు ఆయన యొక్క పుట్టుక గురించి తెలియపరచడానికి దేవుడు ఆయన పుట్టుకను ప్రచురం చేయటం కొరకై ఈ నర్సాపూర్ పట్టణ ప్రాంతంలో కానీ చుట్టుపక్కల బ్రాంచెస్లో ఆయన పుట్టుక గురించి ఆయన పుట్టుకను ప్రచురం చేయటం కొరకై సకల ప్రజలకి దేవుడు సమయం ఇచ్చినందుకే దేవుడు కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నీ సువార్తను ప్రకటించడానికి నువ్వు సమయం ఇచ్చావు. ఏ గృహంలో అయితే కూడి జరుగుతూ వచ్చిందో ఆ గృహంలో జరిగిన కూడికను బట్టి, ఆ గృహాన్ని ఆధారం చేసుకుని ప్రకటించబడిన సువార్తను బట్టి ఆ సువార్త జరిగిస్తూ వచ్చావు. ఏ అవంతరాలు లేకుండా, ఏ గొడవలు కొట్లాటలు లేకుండా సమాధానంగా సువార్త జరిగిస్తూ వచ్చావు. నీకు వందనాలు. 2, గత కాలం అంతా కూడా నువ్వు కాచి కాపాడి, కోడి తన పిల్లలను రెక్కల కింద కాపాడినట్లు నీ యొక్క నా భద్రత అంతా నీ చేతుల్లో ఉంచుకుని ప్రభా నువ్వు కొనుక్కొని నిద్రపోకుండా నన్ను కాపాడుతూ వచ్చావు. గత కాలం అంతా దేవుని కృతజ్ఞత చెల్లించాలి. 3, యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి ఈ ప్రాంతంలో మనం ప్రచురించేవారుగా ఆయన పుట్టుకను ప్రచురం చేయటం కొరకై దేవుడు మనకు తరుణం ఇచ్చినందుకై దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ ధన్యత అందరికీ రాదు. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి చెప్పే ధన్యత అందరికీ రాదు, కానీ దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారి యొక్క జననం గురించి, ఆయన ఎలా పుట్టాడు, ఎలాంటి పుట్టుక కలిగిన వాడు, ఎంత పరిశుద్ధుడిగా ఎంత పవిత్రుడిగా పుట్టాడో, దేవుని కుమారుడిగా ఆయన ఎలా ఉంటున్నాడో, ఆయన పుట్టుకుని సకల ప్రజలకు మనం తెలియపరిచే ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఇది చాలా గొప్ప ధన్యత. యేసు ప్రభు వారి పుట్టుకును ఇతరులకు తెలియపరిచే ధన్యత దేవుడు మనకిచ్చినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నీకు కృతజ్ఞతలు తండ్రి. ఎందుకంటే ప్రభా, గత సంవత్సరం సువార్త కూడికల్లో మంచిగా సువార్త ప్రకటించుకోవడానికి సమయం ఇచ్చావు. నీకు వందనాలు, కృతజ్ఞతలు. గత కాలం అంతా కాచి కాపాడు, నీకు కృతజ్ఞతలు. ఇంకా గత కాలం అంతా కూడా గత సంవత్సరంగా నేడు దినమైనా సరే నీ పుట్టుకుని నేను ప్రచురం చేయడానికి, గత సంవత్సరానికి క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ని బేస్ చేసుకుని నీ పుట్టుకుని ప్రచురం చేయడానికి, సకల ప్రజలకి నీ జననం గురించి తెలియపరచడానికి, నీ కుమారుని యొక్క జననం గురించి ప్రచురం చేయడానికి నువ్వు తరుణం ఇచ్చావు ప్రభా అని మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞత చెల్లించాలా. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క జననం గురించి సకల ప్రజలకు మనం తెలియపరచడానికి దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇదన్నమాట. 3. ఈ 4వ విషయాన్ని చూద్దారండి. ఏంటో వెళ్ళిపోతున్నారు. 4వ విషయాన్ని చూద్దాం. సో ఇక 4వ మాటను చూసినట్టయితే మొట్టమొదటి చూసినట్టయితే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఏ విషయంలో? యెహోవా యందు సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ఏ విషయంలో మనం దేవుని సంతోషించి కృతజ్ఞత చెల్లించాలా? ఫస్ట్ ఆయన గత సంవత్సరం అంతా ఒక్కొక్క ఇంటిని బేస్ చేసుకుని సువార్త ప్రకటించడానికి కృపనిచ్చాడు. ఆ సువార్త జరిగినప్పుడు ఏ గొడవలు కొట్టాటలు లేకుండా, ఏ అవాంతరాలు రాకుండా, ఏ అబ్జెక్షన్ రాకుండా దేవుని సువార్త జరిగినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. 2వదిగా గత కాలం అంతా ఆయన కాచి కాపాడినందుకై, ఆయన కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడినట్టుకు మనల్ని కాపాడి తన స్వహస్తాలతో మన భద్రత అంతా ఆయన చేతులు పెట్టుకుని మనల్ని కొనుక్కోకుండా కాపాడినందుకు ఆయన కృతజ్ఞత చెల్లించాలి. 3వదిగా ఆయన మనల్ని కాపాడినందుకు కృతజ్ఞత చెల్లించాలి. 3వదిగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన ఈ లోకానికి వచ్చి జన్మించినటువంటి ఆయన జననం గురించి సకల ప్రజలకు మనం సువార్త సకల ప్రజలకు ఆయన జననం గురించి తెలియపరచడానికి దేవుడిచ్చినటువంటి మనకిచ్చిన అవకాశం. ఈ ఎల్షాదాయ్ ప్రార్థన మందిరానికి సకల ప్రజలకి సువార్తను ప్రకటించే, సకల ప్రజలకి దేవుని యొక్క కుమారుని పుట్టుక గురించి ప్రకటించే ధన్యత ఈ ఎల్షాదాయ్ ప్రార్థన మందిరంలో దేవుడు మనకు మాత్రమే ఇచ్చినందుకై మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన పుట్టుకుని ప్రచురించేవారు, ఆయన పుట్టుకుని ప్రచురం చేసిన వారు. యేసు ప్రభు ఇలా పుట్టాడు, ఆయన కన్యక గర్భంలో జన్మించాడు, పరిశుద్ధుడిగా ఉంటూ వచ్చాడు, దేవుని కుమారుడు ఉన్నాడు, మనందరి కొరకు దేవుని కుమారుడికి లోకానికి పుట్టాడని ఎవరమైతే మనం ప్రకటించేమో, ప్రచురం చేసాము ఆయన పుట్టుక గురించి, ఆ పుట్టుక గురించి ప్రచురం చేసిన మనం, ఆయన జననం గురించి ప్రచురం చేసిన మనం, ఆయన పుట్టుకలో ఉన్న పరిశుద్ధతను ప్రచురం చేసిన మనం, ఈరోజు ఆయన పుట్టుకును ప్రచురం చేసే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై, అట్టి సమయాన్ని దేవుడు అయోగ్యమైన మనకిచ్చినందుకై దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాలు చూద్దామండి. 4వ మాట అప్పుడే వర్తమానం అవ్వాలా, ఇంకొక వర్తమానం ఉంది. సో ఇది మొదట కృతజ్ఞత చెల్లించే వర్తమానం. సో 4వ విషయం రండి చూద్దాం. 4వ మాటను మనం చూసినట్లయితే ఏంటి? మొట్టమొదటిగా సువార్త, తర్వాత కాలము, తర్వాత ఆయన కుమారుడి జననం గురించి. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఇంకా గత సంవత్సరం వెళ్ళిపోయింది అక్క, నువ్వు గత సంవత్సరం దగ్గర ఉంటావు, ఆలస్యంగా వచ్చావు కాబట్టి నీకు అర్థం కావట్లా చెప్పే సబ్జెక్టు. ఇప్పుడు ఏం చేశాడు? ఏం గారు చూడు అసలు ఎంత ఎక్స్ప్రెషన్ ఇస్తుందో. ఏం తెలియదు నీకు, అక్కడ గుర్తుంటే కనుక చెబుతానికి చెప్పినవి కూడా గుర్తుండవు. జనరల్గా మనం ఏం చేసి వచ్చామన్నది అది చెప్పడానికి కూడా ఎట్లా ఆలోచన చేస్తున్నావు. అక్కడ ఏం లేదు, నీకు గుర్తుండదని నాకు తెలుసు,
కాబట్టి ఒకటి సువార్త ప్రకటించాం, రెండు కాలం కాపాడ్డాడు, ఆయన పుట్టుకను ప్రచురం చేసాము. తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? ఉపవాస ప్రార్థనలు. తర్వాత మరి ఇవన్నీ అడగబోతున్నాయి చెప్పండి. సో తర్వాత 4వ మాట ఏంటంటే ఆయన ఏం చేశాడో చెప్తా చూడండి. యెహోషువ గ్రంథం రాత్రి కూడా ఈ మాట చూస్తూ వచ్చాం. యెహోషువ గ్రంథము మనం చూసినట్టయితే యెహోషువ గ్రంథంలో మనం ఒక మాటను చూస్తున్నాం. మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ 6వ వచనం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. రాత్రి మాట చూడలేదు, చూడండి. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనం. క్షమించండి, చదవండి. అది చేసేది అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను ప్రమాణం చేసిన దేశమును నిశ్చయముగా నీవు వారికి స్వాధీనం చేసావు. అంటే ఏంటది? ఇప్పుడు అసలైన కొండలోకి వచ్చాం. 31st నైట్ ఏం జరిగింది? ప్రమాణం పొందుకుంటూ వచ్చాం దేవుని దగ్గర నుంచి. ఏంటి ఆ ప్రమాణం? వాగ్దానం. ఏంటిది? వాగ్దానం. సో గత సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కాకుండా ఈ సంవత్సరం అంతటిని కలిపి, ఈ సంవత్సరం అంతా జరగబోతున్న ప్రతి పరిస్థితిని, జరగబోతున్న దాన్ని, మనకు రాబోతున్న కష్టాలు, మనకు రాబోతున్న అనారోగ్యాలు, మనకు రాబోతున్న సమస్యలు, మనం ఆనందించే ఆనందాలు, మనం సంతోషించే సంతోషాలు అన్నీ కలగలిపి ఒక్క మాటలో దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. దానిని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. దేని బట్టి అండి? ఈ సంవత్సరం నీకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ ఆ వాగ్దానంలోనే ఉన్నాయి. బట్ దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఏంటి? ఈ సంవత్సరం నీకు ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఇంకా ఉత్సాహించేవి ఉంటాయి, ఆనంద ధ్వనులు చేసేవి ఉంటాయి, విజయోత్సాహంతో ఉండేవి ఉంటాయి. అంటే అటు బాధతో కూడి ఉంటాయి, ఇటు సంతోషంతో కూడి, అన్నీ కలగలిపి ఒకటే మాటలు ఆయన మనతో మాట్లాడినందుకై, తన వాగ్దానం ద్వారా ప్రమాణపూర్వకంగా మనతో మాట్లాడినందుకై దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఏ రోజైనా దేవుడు వాగ్దానం ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించావా? గుర్తుంటేనే కదా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నువ్వు ప్రమాణం అంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే అది ప్రమాణంతో కూడింది. నువ్వు నా జీవితం మొత్తం గత సంవత్సరం అంతా నువ్వు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చు. ఈ సంవత్సరం కూడా ఏమైతే ప్రమాణం చేసావో అది నెరవేర్చడానికి ఇష్టపడే దేవుడు ఉండవు. అది నెరవేరుస్తూ వస్తున్నావు. ఇప్పటికే ఒక నెల, మొదటి నెల మొత్తం నెరవేర్చి 2వ నెలలో నన్ను సజీవులుగా ప్రవేశింపజేసి ఈ 2వ నెలలో కూడా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కొరకాయ. బట్ నేను చెప్పేది ఏంటంటే, వాగ్దానం వచ్చిందంటే నేను ఆశీర్వదించను కాకంటే ఆశీర్వాదాలు కాదు, పోగొట్టుకునే స్థితి కూడా వచ్చింది. సార్, ప్రతి పరిస్థితిలో పోగొట్టుకునే స్థితి వచ్చినా, ఆశీర్వాదం పొందుకునే స్థితి వచ్చినా, ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో దేవుడు మనతో ఉండి ఆ వాగ్దానం నెరవేరుస్తూ వస్తున్నందుకై, మన పక్షాన ఆ వాగ్దానం నెరవేరుస్తున్నందుకై, మనకు చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నందుకై దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఆయన చేసిన వాగ్దానాలన్నీ కూడా మన ఎడల ఆయన నెరవేరుస్తున్నందుకై మనం ఏం చేయాలా? సంఘంలో కానీ, మందిరానికి కానీ, ఇంకా మన కుటుంబాలకు కానీ, మనకు కానీ, మన బిజినెస్లు కానీ దేవుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నందుకై దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఎన్నో మాట ఇది? 4. ఇక 5వ మాట ఏంటి? 5వ విషయం ఏంటి చెప్పండి? 5వ మాట ఏంటి? రండి. 5వ మాట ఏంటంటే, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఏంటి అనంటే, ఉపవాస ప్రార్థనల గురించి ఒక అంశం మీద మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. చేసామా? సరే, దాని గురించి మనకు బాగా అవగాహన రాదనుకోండి. సరే, ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఉపవాస ప్రార్థన ఎన్నో మాట ఇది? 5వది. గత దినాల్లో 3 దినములు ఉపవాస ప్రార్థన. ఏ సబ్జెక్ట్ మీద తీసుకున్నాము? కొన్ని ఏ అధ్యాయమో తెలుసా? ఏ గ్రంథం, ఏ పత్రికో తెలుసా? చెప్పండి. ఏది? పోనీ నేను చెబుతా, అది ఎక్కడుందో చెప్పగలుగుతారా? అపోస్తుల కార్యముల మీద మనం తీసుకున్నాం, అవునా? పోనీ అది ఎక్కడుందో చెప్పండి. మనం చెప్పిన అంశం ఎక్కడ? ఇంకో క్లూ కూడా ఇస్తా. వారిని చీకట్లో నుండి వెలుగులోకి నడిపించబడే దాని గురించి కూడా ధ్యానించాం మనం, సాతాను యొక్క అధికారం నుండి. ఎక్కడ చెప్పండి?
26వ అధ్యాయము 18వ వచనం, 16 నుండి 18 ఏమని రాయబడుతూ వచ్చింది అంటే, నీవు లేచి, నేను మధ్య నుంచి చదువు, నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నేను కాపాడేదను. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారు స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ విషయం, దేవుని కృతజ్ఞత చెల్లించాల్సిన 5వ సందర్భం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఇదే నిమిత్తమండి ఉపవాస ప్రార్థన. సో ఈ అంశం మీద మనం ఉపవాస ప్రార్థన మనం కొనసాగిస్తూ వచ్చాం. ఇక్కడ దేవుడు తన దయా సంకల్పంలో, తన దైవ చిత్తంలో, తన యొక్క కృపను బట్టి ఆయన 3 దినముల ఉపవాస ప్రార్థనలో మన దేహాలు అలసిపోకుండా, మనం సొమ్మసిల్లకోకుండా, మనం పడిపోకుండా, ఇంకా మనం జారిపోకుండా ఆ 3 దినాల ఉపవాస ప్రార్థనలో పట్టుదల కలిగిన వారుగా ప్రార్థన చేయటం కొరకై దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా 3 దినాల ఉపవాస ప్రార్థన, సగం పూట తిన్నా సగం పూట తినలా, అయినా సగం పూట తోడుకున్నావు ప్రభా అన్న దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. కానీ ఒక పూట తినవచ్చిన వాళ్ళు ఉండాలి కదా, లేరా? చికెన్లు కూడా తిన్నవాళ్ళు ఉండాలి ఉపవాస ప్రార్థన. మేమైతే తినలేదు, మేము సంపూర్తిగా 3 రోజులు ఉపవాసం ఉన్నాం కాబట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తాం. కొంతమంది బలహీనతను బట్టి తిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఏం అనలేం. మొదటే వాళ్ళు తినాల్సింది తినేశారు కాబట్టి ఇప్పుడు బలహీనతలు వచ్చినాయి కాబట్టి, చేయాల్సిన ప్రార్థన చేశారు కాబట్టి బలహీనతలు వచ్చినాయి, దేవుని కొందనారు. ఇక్కడ ఏంటంటే 3 దినాల ఉపవాస ప్రార్థన. ఆయన ఈ 3 దినముల ఉపవాస ప్రార్థనలో తన కృపను కనపరుస్తూ ఆ నూతన ఆత్మల కొరకై ప్రార్థించినప్పుడు తన యొక్క ప్రసన్నత, తన కృప ఆ 3 దినాల ఉపవాస ప్రార్థనలో 3వ దినము కూడా దేవుడు తన కృపచేత అద్భుతమైన రీతిలో దేవుని దాసుని మన మధ్యలోకి నడిపించి 3 దినాల ఉపవాస ప్రార్థన అంతట్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నందుకే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాం, ఎన్నో అనుభవాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆయన మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన అనుమతించి ఆ 3 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో అనుభూతులు మనం నేర్చుకునేటట్టు, ఆ 3 దినాల ఉపవాస ప్రార్థనలో దేవునికి సమీపంగా ఉండేటట్టు దేవుడు చేసినందుకై, దేవుని సన్నిధిలోనే ఉండేటట్టు దేవుడు చేసినందుకై దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇదెన్నో మాట, ఎన్నో విషయం. 5వదిగా కాబట్టి మొదటిగా ఒక గృహాన్ని ఆధారం చేసుకుని జరిగిన సువార్త అంతట్లో ఏ అబ్జెక్షన్ రాకుండా, ఏ ఆటంకాలు రాకుండా దేవుడు జరిగించినందుకు కృతజ్ఞత చెల్లించాలా. 2, గత కాలం అంతా దేవుడు కాపాడినందుకు కృతజ్ఞత చెల్లించాలి. 3, యేసు ప్రభువు యొక్క పుట్టుకుని అనేకులకు ప్రచురం చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి, ఆ ప్రచురం చేసే ధన్యత మనకి ఇచ్చినందుకు. 4, ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. 5, ఆయన ఉపవాస ప్రార్థన అంతట్లో కూడా తోడుగా ఉన్నందుకే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇంకా 6వదిగా చూసినట్టయితే, 5 అని చెప్పాను, 6వది కూడా చెబుతారండి, 6, 7 కూడా ఉన్నాయి. 6వదిగా చూసినట్టయితే మార్కు సువార్త, ఈ తర్వాత చెబుతాను మామూలుగా. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు, ఏమని రాయబడితే వచ్చిందండి? బాప్తిసం. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే బాప్తిస కార్యక్రమంలో దేవుడు తన కృపలో, ఈ బాప్తిసం గురించి తర్వాత కూడా మళ్ళీ చెబుతా, అందుకే దీని గురించి ఎక్కువ చోట్ల, ఆ బాప్తిసం యొక్క దినముల్లో ఆ బాప్తిసములు మనం కలిగి ఉండటం కొరకై, ఆ బాప్తిసం యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండటం కొరకై దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. వాస్తవానికి 3 దినముల ఉపవాస ప్రార్థనలోనే బాప్తిస కార్యక్రమాలు అయిపోవాలి. కానీ దైవ సంకల్పం అది కాదు, దేవుని ప్రణాళిక వేరుగా ఉంది. ఏంటా వేరు అంటే, హడావుడి కాకుండా ఆ బాప్తిసం ట్యాంక్కి నూతనంగా మందిలో నిర్మాణం చేసిన తర్వాతే దేవుడు నూతన బాప్తిసాలు ప్రజలకు ఇవ్వటం కొరకై తన ప్రణాళిక నెరవేర్చాడు. సో దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. దేన్ని బట్టి? ఆయన ఆ బాప్తిస కార్యక్రమాలన్నింటిలో తోడుగా ఉండి, ఆ బాప్తిసం కార్యక్రమాల్లో కానీ, ఆ బాప్తిసం తొట్టిని, ఆ సంపుని కానీ నూతనంగా నిర్మించుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి కానీ, ఎన్ని దినములు అక్కడ చెరువుకి వెళ్ళాలి, ఎవడొస్తాడో, ఎవడు గొడవ చేస్తాడో, ఎవడేం చేస్తాడని భయం. సో ఇప్పుడు ఎవడ భయం మనకు లేదు. ఎందుకు లేదు? ఇది మా మందిరం, మా ఇష్టం వచ్చిన వాళ్ళు బాప్తిసం ఇచ్చుకుంటాం. ఎందుకంటే ఎవరైతే సిద్ధపడి వచ్చారో వాళ్ళందరికీ ఇస్తాం. ఇష్టం వచ్చిన వాళ్ళంటే వేరే వాళ్ళు కాదు, ఎవరు ప్రభువుని నమ్మి అంగీకరించిన ఇష్టపూర్వకంగా బాప్తిసం కావాలని వచ్చారో వాళ్ళందరికీ ఇస్తాం. అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న భయాన్ని తొలగించి మనకు ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన. తన యొక్క నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడం కొరకే ఆ బాప్తిసం ట్యాంక్ మనకి ఇచ్చినందుకే. మనలో ఉన్న భయం, బాప్తిసానికి వెళ్తే ఎవడు చూస్తాడన్న భయం, ఎవడేమంటాడో, ఇప్పుడు ఆ భయం ఉందా? లేదు. ఆ దేవుడు అంటే కూడా భయం లేదండి. కానీ ఆ భయం లేదు. ఎందుకు లేదు?
బాప్తిసం ఇస్తే ఎవడొచ్చి గొడవాడతాడో చెరువు కూడా అన్న భయం పోయింది. సంతోషం. మా మందిరంలో కూడా బాప్తిసం ట్యాంక్ ఉంది, సంపు ఉంది, బాప్తిసం సంపు. మేము కూడా ఇక్కడ బాప్తిసం ఇవ్వగలం అన్న తృప్తి ఆ బాప్తిస కార్యక్రమాలు కానీ ఆ బాప్తిసం తోటి దేవుడు అనుగ్రహించినందుకై ప్రభువుకి కృతజ్ఞత చెల్లించాలి. ఇది 6వ మాట. 7వ విషయం, ఇవన్నీ జనాలు జరిగినాయి నేను చెబుతున్నా. 7వ విషయాన్ని చూసినట్టయితే రండి. 7వ మాట ఏంటి? బాప్తిసాలు అయిన తర్వాత ఇంకేం జరిగింది? బాప్తిస కార్యక్రమాలతో అయిపోయిందా? అయిపోయింది. ఇంకేమైనా జరిగినాయా? అయిపోయినాయా? రండి. ఇంకోటి ఉంది అవల, మీరు అయిపోయింది అనుకున్నా. ఏంటి అది అని అంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఏంటి మాట అంటే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రాత్రి జరిగిన ఆల్ నైట్ ప్రేయర్. సో రాత్రి జరిగినటువంటి ఆయన రాత్రి ప్రార్థనలు గడపడానికి రాత్రి ఎక్కడికి వెళ్ళాడు? చెప్పు ధనలక్ష్మక్క. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? కొండకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కొండకి రాత్రి గడపడానికి. మేమందరం ఈ కొండకు వచ్చాం, ఎరసద్దే కొండకు వచ్చి ప్రార్థన చేసాం. 3:30 దాకా అయినట్టు ఉంది. సరే, దేవుని కొందనాల టైం గురించి కదా, మనం దేవుని ఎంత గడిపేమన్నది సంతోషం. మళ్ళీ మరలా లేచి వచ్చారు, దాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఎందుకంటే ఉదయాన్నే మళ్ళీ ఆగిపోతారు అనుకున్నా కానీ లేచి వచ్చారు, దేవునికి వందనాలు. కాబట్టి ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, గత రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు తన కృపను ఇచ్చినందుకై దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, రాత్రి కొద్దిగా అంటే కరెంటుని బట్టి కొద్దిగా అభ్యంతరం అంటే ఆ జనరేటర్ పాడైనా సరే, శత్రుకార్యాలు జరిగినా ఆల్ నైట్ ప్రేయర్ అయితే ఆగిందా? ఇప్పుడు జనరేటరు ఆగిపోయినంత మాత్రాన కూడికి ఆగిపోయిందా? లేదు. అందుకే నేను చెబుతున్నా కదా, ప్రతి నెల 2వ శుక్రవారం నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఉండిద్ది. ప్రతి నెల 2వ శుక్రవారం నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఖచ్చితంగా. శనివారం ఇక ఉండదు కూడిక. ఇదంటే ఇప్పుడు ఏంటంటే కృతజ్ఞత కూడిక కలిగి ఉంటున్నాం కాబట్టి పెట్టుకుంటున్నాం. ప్రతి నెల 3 వారాలు శనివారం పొద్దునపూట 10 గంటలకు ఉంటుంది. మొదటి శనివారము, 3వ శనివారం, తర్వాత 4వ శనివారం, కానీ 5వ శనివారం వచ్చిన ఓన్లీ 2వ శనివారం ఉండదు. ఎందుకంటే 2వ శుక్రవారం నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది మందిరం లేక. కంటిన్యూషన్ ఇది. ఇది నాపే అబ్జెక్షన్ అంటే ఏమీ లేవు. రాత్రి జరిగినట్టే లైట్లు పెట్టుకునే జరుపుకుంటాం. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, రాత్రి కరెంట్ లేకపోయినా ఏదో ఛార్జింగ్ లైట్లు పెట్టుకుని ఆ చీకట్లో ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు మనకు తోడుగుండి మనతో ఏం మాట్లాడాలన్నాడు మాట్లాడి, లైట్లు మొత్తం నా వైపు ఉండా, మీరు చీకట్లో ఉండా, నిద్రపోతున్నా దేవుడు మీతో మాట్లాడి ప్రార్థించే ధన్యత దేవుడిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, రాత్రి కొద్దిగా జనరేటరు అవాంతరం సృష్టించినప్పటికీ, అంటే జనరేటర్ వాళ్ళ కొద్దిగా ప్రాబ్లం వచ్చినప్పటికీ, కరెంటు లేకపోయినప్పటికీ, ఛార్జింగ్ లైట్ల ద్వారా నీ కృపనిచ్చి నీ కూడికైతే ఆపుకోకుండా గత రాత్రి నీ సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి, ప్రార్థనా సమయం కలిగి, నువ్వు కొండకెళ్ళి ఏ ప్రార్థన చేసేవో, దేని కొరకు ప్రార్థించేవో ఆ ధన్యత తెలుసుకునే, ఆ రాత్రి మీరు ప్రార్థన చేసిన దేని కొరకు చేసేవో ఆ ధన్యత తెలుసుకునే సమయాన్ని గత రాత్రి నాకు ఇచ్చి, ఆ సమయాన్ని బట్టి నేను కూడా పొందుకోవడం కొరకై రాత్రి ప్రార్థించుకోవడానికి నాకు తరుణం ఇచ్చావు ప్రభని. గత రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. 7 విషయాలు. మొట్టమొదటిగా, ఆయన క్రిస్మస్ దినాల్లో సువార్త ప్రకటించడానికి దేవుడిచ్చిన తరుణం, అబ్జెక్షన్స్ లేకుండా, ఆటంకం లేకుండా తన సత్య సువార్తని నర్సాపూర్పట్నం ప్రాంతంలో జరిగించినందుకే దేవుడు మహింకరంగా జరిగించిన సువార్తను బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఏ గృహాన్ని బట్టి అయితే మనం సువార్త జరిగిస్తూ వచ్చామో ఆ గృహాన్ని బట్టి కూడా దేవుని కృతజ్ఞత చెల్లించండి. 2, గత కాలమంతా దేవుడు కాపాడి మనకు నూతన సంవత్సరం ఇచ్చినందుకై కృతజ్ఞత చెల్లించాలి. తర్వాత యేసు ప్రభువు యొక్క పుట్టుకను మనం ప్రచురం చేసే ధన్యత దేవుడు ఇచ్చినందుకై, మన నోట ఆ మాటను ప్రకటించే ధన్యత ఇచ్చినందుకై దేవుని కృతజ్ఞత చెల్లించాలి. 4, ఆయన వాగ్దానాలు మనకి ఇచ్చినందుకై, ఆయన ప్రమాణం వాగ్దానాలు మనకి ఇచ్చినందుకై దేవుని కృతజ్ఞత చెల్లించాలి. 5, ఆయన ఉపవాస ప్రార్థనలో మనకు తోడుకున్నందుకే కృతజ్ఞత చెల్లించాలి. 6, బాప్తిస కార్యక్రమాలు కానీ బాప్తిసం యొక్క నూతనమైన బాప్తిసం ట్యాంకు ఆరంభించుకోవడానికి అన్ని విషయాల్లో దేవుడు తోడుకున్నందుకే కృతజ్ఞత చెల్లించాలి. ఆ బాప్తిసం ట్యాంకు కంప్లీట్ చేసినందుకే దేవుడు. 7, గత రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు తోడుకున్నందుకై దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఈ 7 అంతల అనుభవాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వారికి ఉండినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. సో ప్రియులారా, ఇప్పుడు చెప్పబడిన 7 పాయింట్లు కూడా మనం చేసి వచ్చినాయే. అందుకే కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం ఏమని రాయబడుతూ వచ్చింది? కీర్తనల గ్రంథం 97వ అధ్యాయమేనా? చదవండి. 97వ అధ్యాయం ఎన్నో వచనం? 12 చదవండి.
చూడండి, యెహోవా యందు సంతోషించి ఆయనకి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పుడు దేవుని యందు మనకు సంతోషం ఉందా లేదా? 7 అంతల అనుభవం నుంచి దేవుడు తీసుకొచ్చినందుకు ఏడుస్తూ ఉన్నవాడు దేవుని కృతజ్ఞత చెల్లించొద్దు. ఎవరైతే ఏడుస్తున్నారో 7 అంతల విషయాల్లో ప్రభు నువ్వు బయట తీసుకొచ్చావా, ఎందుకు తీసుకొచ్చావని ఏడుతున్నారో వాళ్ళు దేవుని కృతజ్ఞత చెల్లించొద్దు. 7 అంతల అనుభవాల్లో ప్రతిరోజు మాధుర్యాన్ని అనుభవాన్ని పొందిన వారు మాత్రమే దేవుని కృతజ్ఞత చెల్లించండి. ఎందుకంటే ఆ మాధుర్యాన్ని 7 అంతల అనుభవం కలిగిన అనుభవాలు ఎక్కడెక్కడ నువ్వు అనుభవిస్తూ వచ్చావో, భుజిస్తూ వచ్చావో అనుభవాలను దేవుని ద్వారా వాటిని తలపోసుకుంటూ దేవుని ఎడల 7 అంతల అనుభవాన్ని జరిగించినందుకై, 7 అంతల అనుభవం నీ పక్షాన్ని చేసి నువ్వు వాటిల్లో ఉండేటట్టు దేవుడు అనుమతించినందుకై దేవుని బట్టి నువ్వు సంతోషించి దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించే వరకు మనం ఉండాలి. అట్టి కృతజ్ఞత మనం చేయనట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం ప్రభు సన్నిధిలో ప్రభు చేసిన 7 అంతల అనుభవాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రభా ఈ అనుభవాలు నువ్వు చేస్తూ వచ్చే ప్రభని దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి క్లుప్తంగా చేయండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొక వర్తమానం ఉంది, అప్పుడే అవలా. సో ఇంకొక వర్తమానం ఉంది కాబట్టి కృతజ్ఞత గురించి ఇంకొక వర్తమానం ఉంది. సో ఇది దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలు. సో ఈ 7 అంతల అనుభవం నుంచి దేవుడు మనల్ని ఇప్పటి వరకు గత రాత్రి కూడా కాపాడి ఈరోజు కృతజ్ఞత కలిగి ఉండడానికి కూడా దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం. ఆరంభించండి. ఒకరి తర్వాత ఒకరు మెల్లగా క్లుప్తంగా ఆరాధన చేయండి, కృతజ్ఞత చెల్లించండి. ప్రభు నువ్వు చేసిన మేలుని బట్టి నీ కృతజ్ఞతలని దేవుని కృతజ్ఞత చెల్లించండి. చేయండి.